మోషే ఐగుప్తు దేశము మీద తన అరే తన అని ఉంటుంది చూడు అక్కడ, తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. చాలు. ఐగుప్తు దేశంలో అన్ని జనుల మధ్య ఏ అద్భుత కార్యాలు దేవుడు చేసి ఇశ్రాయేలును బయటకు రప్పించాడండి? ఇశ్రాయేలును పంపటానికి మీరు మా పనివారిగా ఉండవలసిందే, తరతరాలు మీరు మాకు పనులుగా ఉండాల్సిందే, తరతరాలు కూడా మీరు మా కాళ్ళ కింద పడి ఉండాల్సిందే. మీరు స్వతంత్రులుగా సొంతంగా బతకటానికి లేదు. నేను తినమంటే తినాలి, నేను పని చేయమంటే చేయాలి, నేను పలానా చోటుకి వెళ్ళు అని అంటే మీరు వెళ్ళాలి. స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా ముసలోళ్ళైనా ముతకోళ్ళైనా ఎవరైనా సరే మేము చెప్పినట్టుగా మీరు వినాలి, మా కాలి కిందనే మీరు కూర్చోవాలి. మీరు ఎట్లాగైనా స్వతంత్రంగా కుర్చీలు వేసుకొని కూర్చోవడానికి వీలు లేదు. మా ముందు తల ఎత్తి నిలబడటానికి కూడా వీలు లేదు. అలా మీరు ఉండాలి అని శాసించాడండి ఇశ్రాయేలు ప్రజల్ని. ఐగుప్తు రాజు ఫరో రాజు శాసించితే 430 సంవత్సరాల కాలం ఇశ్రాయేలుల దుఃఖం అంట యెహోవా వద్దకు వెళ్ళిపోయిందంట. వీళ్ళ ఏడుపు, ఏంది మాకు ఈ కర్మ, ఏంది మాకు ఈ బాధ, మాకు దేవుడు అనేవాడే లేడా, మా పితరులు పోయినాక మాకేంది ఈ బాధలు, ఎవడు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు, మా పక్షాన మాట్లాడే నాదుడే లేడు, మా పక్షాన రాజుతో పోయి కొద్దిగా సనువుగా నిలబడి అయ్యా వాళ్ళు మరీ ఎక్కువ శ్రమ పడుతున్నారు, పాపం చెయ్యలేకపోతున్నారులే, ఇవాళ రెస్ట్ తీసుకుంటారులే అయ్యా, రేపు వస్తారులే అయ్యా పనిలోకి అని కనీసం మన తరపున మాట్లాడే వ్యక్తి కూడా మనకు లేరే. రెయ్యంబగలు మనతో పని చేయించుకుంటానే ఉంటున్నారు, తెల్లారుజామునే లేపుతున్నారు, అర్ధరాత్రుల దాకా పని చేపిస్తున్నారు, అయినా మనకు రెస్ట్ లేదు, అయినా ఇంకా శ్రమ పెడుతూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వట్లా, ఒక్కరోజు కూడా ఒంట్లో బాగలేదు రాలేదంటే మా అమ్మాయి రాలేదంటే ఈరోజు జ్వరం వచ్చిందంటే కుదరదు, ఆ అమ్మాయి పైన అలాగే ఉంటుంది, లేచి వెళ్ళాల్సిందే. అంత ఇనప కొలిమిలో వాళ్ళు చిక్కబడి కన్నీళ్లు పెడితే అది యెహోవా వద్దకు వెళ్ళిపోయిందండి. హల్లెలూయా హల్లెలూయా. మాకు ఈ కర్మ ఏంటి అని నేను ఏడిస్తే నీ ఏడు పైన చూసి దిగి వచ్చేసాడు. దిగి వచ్చి మోషేను పంపిస్తాడు ఐగుప్తు దేశం మీదకి. ఫరో దగ్గరకు పో, ఆ ప్రజల వైపున నువ్వు నిలబడి మాట్లాడు ఫరో రాజుతో. రాజు ముందు తలెత్తి నిలబడి మాట్లాడే అంత అర్హత, అంత సీను ఆనాటి కాలంలో లేదు. ఇప్పుడైనా మనం పోయి మన నార్మల్ మనుషులం అండి, మనం వెళ్ళి జగన్ ముందుకు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడగలమా? వెళ్ళనిస్తారా? సాయన కూడా రానివ్వరు గేటు దగ్గరకు కూడా. నేను జగన్ ఫ్యాన్ అండి, నేను పెద్ద ఫ్యాను, పోయి మాట్లాడత్తా, చంద్రబాబుకు నేను ఫ్యాన్ అండి అని పోయి నిలబడతాం, రానిస్తారా? ఆనవాళ్ళు కూడా ఉండదు. ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చినావు, ఏమో దేనికి వచ్చిందో, చంపడానికి వచ్చిందేమో, ఏ కూపీలు అక్కడానికి వచ్చిందో, ఏ కూపీలు అక్కడానికి వచ్చాడో గేటు ముందు కూడా నిలబడినేవారు. అప్పుడైనా ఇప్పుడైనా ఆనాటి కాలంలో రాజు ముందు నిలబడి మాట్లాడాలంటే సీనే ఉండదు. అది రాజుల కాలం పరిపాలన. ఇశ్రాయేలును మొరపెట్టేది ఇంకెవరికి మనుషులకు చెప్పుకుంటే తీరేది కాదది. పక్కన వాళ్ళకి చెప్తే తీర్చే వాళ్ళు ఎవరు లేరు. లేదా మనం అందరం పోయి ఇంకొక గ్రూప్ కాడ పోయి మొరపెట్టుకుందామంటే మొరపెట్టినా కూడా వేస్టే. ఆ గ్రూప్ అంతా ఒకటేరా బాబు. ఇక నీ గ్రూప్ ముచ్చట ఎవరింటాడు, నీ తెగ ముచ్చట ఎవరింటారు?
నీ శ్రమ గురించి ఎవడింటాడు? నీ ఇటుకరాలు చేసేదాని పని గురించి ఎవడింటాడు? నువ్వు కోత కోసే దాని గురించి ఎవడింటాడు? వినడు. కనుక వినాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఇక భగవంతుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు శ్రమ వచ్చినా, రోగం వచ్చినా, రొప్పు వచ్చినా, అప్పులైనా, ఇంట్లో సమాధానం లేకపోయినా, పిల్లలతో గొడవలున్నా, ఇప్పుడు మనం ఎవరికన్నా చెప్తుంటే ఏమైనా చేస్తారా? ఎవరైనా చక్కబెడతారా? ఎవరు చక్కబెట్టరు. పొల్ల గొడవకుండా ఉంటుంటే చాలు. బాగున్న వాళ్ళకి పొల్ల వేయకుండా ఉంటే చాలు. ఏం దేవి అత్త అన్నదా అని అనాలి. నువ్వు కూడా ఎదురు సమాధానం చెప్పాలి. ఆమె తక్కువది కాదులే అనకుండా ఉంటే సరిలా. ఎట్లాంటివి జరుగుతాయి. మనకు ఏదైనా భారం వచ్చిందంటే ఎక్కడ మొర పెట్టాలి? ఎవరు మన మొర వింటాడు? ఎవరు మన మొర ఆలకించే మనిషి ఎవరైనా ఉన్నారంటే మనసు లేరు. దేవుడు మాత్రమే ఆలకించగలడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నీ సిక్కులైనా, సికాకులైనా, ఇంట్లో సమాధానం లేకపోయినా, అప్పుల నిమిత్తమైన, కోడల నిమిత్తమైన, కొడుకుల నిమిత్తమైన, దేవుడే నీకు సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన మాత్రమే సెవిచ్చి ఆలకించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 18వ అధ్యాయం నిర్గమాకాండమే. 18వ అధ్యాయం 8వ వచనం చూడనా. మోషే అని ఉంటుంది అక్కడ. నువ్వు మధ్యలో గీట్లాగా సన్న గీట్లు ఉంటాయి చూడు, అక్కడి నుంచి వచనం కింద లెక్క వచ్చింది. అది మోషే కాదు. 8వ వచనం తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు ద్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. మోషే మామతో వివరించి చెప్పుకుంటూ వచ్చాడండి. 7వ వచనంలో ఉంటుంది మామతో మాట్లాడిన మాట. యెహోవా దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి, ఆ ఐగుప్తీయుల చేతిలో నుండి, ఆ ఇనప కొలిమిలో నుంచి, ఆ కష్టకాలంలో గుంటా, ఆ ఇబ్బంది కొలిమిలో గుంటి ఏ మాత్రము కూడా ఒక తెగ అనంటే కాంతి మంది కాదండి. వాళ్ళ బోరకు 2000 మంది, 3000 మంది, లేకుంటే 10,000 మంది కాదు. 6 లక్షల మంది కళ్ళబారం అంటే మగ మనుషులే. ఇక లేడీస్, పిల్లలు, బోళ్ళలో 20 లక్షల పైన వేసుకోవాలి లెక్క. 6 లక్షల మంది మగ జనాంగం, బలమైన మనుషులు. అప్పటి కాలంలో లెక్క కూడా ఎట్లా ఉంటుందంటే 20 సంవత్సరాల లోపు పిల్లలను కూడా లెక్కలో పెట్టరు. చిన్నపిల్లల కిందే లెక్క. 20 ఏళ్ళు దాటిన వాళ్ళ కానుంచి లెక్క వేసుకుంటేనే 6 లక్షల మంది కళ్ళబారం వాళ్ళు. అంత బలమైన జనాంగం ఇశ్రాయేలీయుల ప్రజలు. 12 గోత్రముల వారు 6 లక్షల మందిని పోనివ్వాలి అని అంటే ఏ దేశరాజు ఒప్పుకుంటాడు? ఇంచుమించుగా మొత్తం 20 లక్షల పైన. మగవాళ్ళ బట్టికి పై లెక్కోళ్ళ బట్టికి 6 లక్షలు అంటే ఇంకా కింద వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, లేడీస్, పిల్లలు, 20 సంవత్సరాల లోపోళ్ళు. 20 లక్షల మంది జనాన్ని ఎవరు పోనిస్తారు? ఒక ఊరు, ఒక దేశం మొత్తం పోవాలి ఇంకా ఒక ప్రదేశం అంతా. ఎవరు మా కింద పనివాళ్ళుగా ఉండాలి. వాళ్ళు తరతరాలు పని చేయించుకోవాలి మేము వాళ్ళతో. వాళ్ళు పనివాళ్ళుగా మేము ఉంచుకుంటే వీళ్ళు 20 లక్షల మంది అంతే. పోనీ ఒక 10 లక్షల మంది పోండి అయ్యా మీరు, లేదా ఒక 2 లక్షల మంది పోయి మీరు మాత్రమే బలి అర్పణ చేసుకొని మీ దేవుడికి తిరణాలు చేసుకొని
వచ్చేయండి అని చెప్పిండు. మగవాళ్ళు మాత్రమే పోయి బలి అర్పణ ఇచ్చి రండి అని చెప్పిండు. కుదిరే సమస్యలే. మేమొక్కలం విడిపించబడటం కాదు ఇనప కొలిమిలో గుంట. నేనొక్కదాన్నే రక్షించబడటం కాదు నా కుటుంబంలో గుంట. నేను ఒక్కనే పోయి నా దేవుళ్ళు ఆనందించటం కాదు. నేనొక్కనే పోయి బలి అర్పణిచ్చి నా దేవుడికి పండగ చేసి నా దేవుడికి తిరణాలు చేసి రావటం కాదు. నా పిల్ల జల్లలతో సహితం సమస్తము రక్షణలో ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన ఇనప కొలిమి ఏంటి అంటే నేనొక్కదాన్ని రక్షణ పొందటం కాదు, నా కుటుంబము కూడా విడుదల పొందాలి. లోకంలో గుంట విడుదల కావాలి. లోకపు కట్ల నుంచి విడుదల కావాలి నా కుటుంబానికి. లోకమనే ఇనప సంఖ్యల నుంచి నా బిడ్డలకు విడుదల కావాలి. ఆ ఇనప కొలిమిలో గుంచి రక్షించేది ఎవరయ్యా అంటే అది నీవే. హల్లెలూయా. నా కోసం నీ కోసం ప్రాణం పెట్టిన నా దేవుడు మాత్రమే ఆ ఇనప కొలిమి నుంచి, ఆ ఇనప కట్ల నుంచి, ఆ చేప వచనాల నుంచి, ఆ లోకమనే తలంపుల నుంచి నీ కుటుంబాన్ని ఎడిపించగలిగిన శక్తిమంతుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయనే నీ కోసం నా కోసం దిగి వచ్చింది. ఆయన మాత్రమే యజ్ఞమైన దేవుడు. ఆయన మాత్రమే నిన్ను ఇడిపించటానికి ప్రాణమ సహితం అర్పించేసిన దేవుడు. దిగి వచ్చిండు దేవుడు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలుల శ్రమ కన్నీళ్లు చూసి ఆయనే దిగి వచ్చిండు. ఆ దిగి వచ్చిన జనాంగము కొద్ది కాలము బాగా మంచి మార్గంలో నడిచి తర్వాత దారి తప్పారు. దారి తప్పిన జనాన్ని మరలా బాగు చేయాలి. దారి తప్పిపోయిన వారిని మరలా దారిలోకి మళ్ళించాలి అని అంటే మళ్ళీ ఎవరు రావాలి? మరలా నాకు నేనే వెళ్ళాలి, మరలా నేనే వెళ్ళాలని ఆయనే దిగి వచ్చి ప్రాణం పెట్టేశాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు రక్షణ ఉచితమైంది. అప్పుడు కాలంలో ఇలా వచ్చి కూర్చునే అర్హత లేదు. యాజకుడు ఎక్కడుంటే మీరు ఆవరణంలో అక్కడ ఉండాలి. ఆయనే వచ్చి దయ్యతో ఏం చేసిండు? ప్రాణం పెట్టేశాడు. ఇప్పుడు మనం కృపాకాలంలో కృపలో ఉన్నాం. ఆయన కనికరముతోనే వచ్చాడు. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు నీ శాప కట్ల నుంచి కూడా ఆయనే విడుదలిస్తాడు. మొరపెట్టు. నీ కుటుంబం నిమిత్తం నువ్వు మొరపెట్టు. నీ పిల్లల నిమిత్తం నువ్వు మొరపెట్టు. నీ మనవల నిమిత్తం నువ్వు మొరపెట్టు. నా బిడ్డల నిమిత్తం నేను మొరపెట్టాలి. ఎందుకంటే ఇది రక్షణ కాలంలో ఉన్నాం. ప్రస్తుతానికి దొంగ వలె వస్తానన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాక దొంగ వలె వస్తుందంట. యుద్ధ ఘోషలు ఏమాత్రం ఆగలేదు. సూచనలు బాగుగా జరుగుతున్నాయండి. కనుక మనము ఉన్నాము కదా రక్షణలో. ఎక్కనే వెళ్ళే మనం ఒక్కలము కాదు ఉండవలసింది, మనకొక్కలకు కాదు విడుదల కావలసింది. నా తెగ మొత్తానికి కావాలి. ఆమేన్. నా ప్రజల మొత్తానికి విడుదల కావాలి. 12 గోత్రముల వారు విడుదల పొందాలి యేసు నామములో. ఆమేన్. నా కుటుంబ సభ్యులు మొత్తం రక్షణ పొందాలి. నా కుటుంబం మొత్తం మీద నా తండ్రి అనే రక్షణ వస్త్రం కప్పబడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థన చేయవలసిన విషయాలు కూడా ఇవియే. ఇనప కొలిమిలో ఉన్నా నేను. ప్రస్తుతానికి ఐగుప్తు దేశంలో ఉన్నానయ్యా నా కుటుంబం. నేను ఒక్కదాన్నే బలి అర్పణ ఇవ్వటం కాదు, నేను ఒక్కదాన్నే రక్షణ పొంది నీకు బలి ఇవ్వటం కాదు, నీకు స్తోత్రాలు చెప్పటం కాదు, నిన్ను స్తుతించటం కాదు. నా కుటుంబం మొత్తానికి కూడా విడుదల కావాలి. నా కుటుంబం మొత్తం కూడా రక్షించబడాలి. నా కుటుంబ సభ్యులు, నా మనవళ్ళ మనవరాలు మొత్తము కూడా ఆ ఇనప కట్ల నుంచి విడుదల కావాలి. పురుషులు మాత్రమే ప్రార్థించి రావటం కాదు. ఒప్పుకోల మోషే గారు అట్లా. పిల్ల చెల్లెలతో సహితం వాళ్ళకి విడుదల కావలసిందే. స్వతంత్రులుగా వాళ్ళు బతకాలి.
నేనొక్కదాన్నే స్వతంత్రంగా ఉండటం కాదు, నేనొక్కదాన్నే పెళ్లి వస్త్రం ధరించటం కాదు, నేనొక్కదాన్నే నీ విందులో ప్రవేశించటం కాదు, నేను ఒక్కడనే నీ రాజ్యములో ప్రవేశించటం కాదు, నా కుటుంబం మొత్తము కూడా విడుదల పొందాలి. ఆమేన్, హల్లెలూయా. నా బిడ్డల విడుదల పొందాలి, నా మనవళ్ళకి విడుదల కావాలి, స్వతంత్రంగా బతకాలి, వాళ్ళు నీలో స్వతంత్రులై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సృష్టికర్త